తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు వివాదం ఎన్నో నెలలుగా కొనసాగుతుంది. ఇప్పటికీ దానికి సంబంధించి ఎన్నో వార్తలు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంకో కాంట్రవర్సీ అయితే ఎదురైందని అనుకోవచ్చు. అయితే మొన్న ఒక నలుగురు కేరళ నుంచి వచ్చిన వాళ్ళని మాత్రం దర్శించుకునేందుకు అక్కడున్న యాజమాన్యం మాత్రం ఆపివేయడం జరిగింది. ఇక ఇది తెలిసిన తర్వాత భక్తులలో అరే ఏంటి అంటే పక్క రాష్ట్రం వాళ్ళు రాకూడదా, అంటే వాళ్ళు వస్తే మీకేంటి ప్రాబ్లం అనే విధంగా అటు సోషల్ మీడియా అదే విధంగా సనాతన ధర్మానికి సంబంధించి పోరాడే వాళ్ళందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆల్రెడీ అటు సనాతన ధర్మం గురించి అదే విధంగా వీటన్నిటి ప్రచారం కోసం అయితే ఆయన ఆల్రెడీ యాత్ర అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అటు ఆయన కేరళకు అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక దేవాలయంలో దర్శించుకున్న తర్వాత బయటకి వచ్చినప్పుడు అక్కడున్న ఒక ఛానల్ వాళ్ళు అయితే ఒక ఇంటర్నేషనల్ ఛానల్ వాళ్ళు అక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడడానికి అయితే ప్రయత్నించారు. అప్పుడు మాత్రం ఇలా జరిగింది కదా, మరి ఈ సంఘటన పైన మీరేమంటారు అంటే ఇది మాత్రం చాలా దురదృష్టకరం, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా చూసుకుంటాము అని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అదే కాకుండా భక్తుల దగ్గర నుంచి ఇలా మనీ వసూలు చేయడం, అదేవిధంగా మనీతోని ఈ ప్రాసెస్ అంతా జరగడం కూడా మానాలి, ఇవన్నీ మారితేనే ఖచ్చితంగా బాగుంటుంది. లార్డ్ వెంకటేశ్వర స్వామి అనేది ఖచ్చితంగా మన బాలాజీ అనే ఏదైతే మన వెంకటేశ్వర స్వామి దేవుడు ఉన్నాడో ఆయన అందరివాడు, ఏదో మన రాష్ట్రానికి సంబంధించిన దేవుడే అన్నట్టుగా చూడకుండా ఆయనని ఒక దేవుళ్లాగే చూస్తే బాగుంటుంది. మనలాగా ఆయనకి పంతాలు పట్టింపులు ఏమీ ఉండవు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇక సనాతన ధర్మం కోసం అదేవిధంగా సనాతన బోర్డుని ఏర్పాటు చేస్తాను, ఇందులో ఈ రూల్స్ పెడతాను అంటూ కూడా చెప్పుకొస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక నెక్స్ట్ బీజేపీ కోసం అయితే సదర్న్ పార్ట్స్ అన్నిట్లలో కూడా సౌత్లో ఉన్న ఏ ఏరియాస్లలో అయితే బీజేపీ కొంచెం తక్కువగా ఉందో వాటన్నిట్లలో కూడా బీజేపీని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ అయితే చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నంలో ఆయన ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని అందరూ కూడా కోరుకుంటున్నారు.